మీరు ఎన్ఆర్ఐ యూఎస్ నుంచి వచ్చారు కదా, నాటా జరుగుతుంది అనుకుంటా అమెరికాలో. అవును, ఆహ్వానం వచ్చిందా? వచ్చింది. కానీ నేను తానాలో మెంబర్ని, కానీ నేను ఎప్పుడు తానాకి వెళ్ళలేదు. ఒకసారి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన 2007 తప్ప, అది కూడా చంద్రబాబు గారితో పాటు వెళ్ళాను. నాట్స్కి తానాలకి అన్నిటికీ దూరం. ఎందుకు దూరం అంటే నేను తెలుగు సంఘాలకు వ్యతిరేకం కాదు, ఈ తెలుగు సంఘాల మీటింగ్లకు కూడా ఇక్కడ కూడా ఈ రాజకీయాల్లో పార్టిసిపేట్ చేయడం ఎందుకు, మనం ఎట్టకు ఇండియా వెళ్ళిపోతాం, మనం రాజకీయాల్లోకి వెళ్తాం, ఇక్కడ ఉన్నప్పుడున్నా ప్రశాంతంగా ఉందాం అనే ఉద్దేశంతో తానా ఆటలకు దూరంగా ఉన్నాం. కొంతమంది వెళ్ళారు, మీరు వెళ్తారేమో అందరూ భావించారు. అయితే చంద్రబాబు నాయుడు మొన్న అన్నారు కదా, గడప గడపకు వెళ్లాల్సిందే, సుపరిపాలన పేరుతో గడప గడపకు వెళ్ళాలి, మీరు నాటాలు తానాలు ఆటాలు అని పోతే ప్రజలు టాటా చెప్పేస్తారు చెప్తే ఆ భయంతో మనం వెళ్ళలేదా అంటే సార్ అది అన్నది నేను అనుకుంటాం. ఎన్ఆర్ఐలుగా ఇప్పుడు నేను అమెరికాలో 19 సంవత్సరాలు ఉన్నానండి. నా కంపెనీ అక్కడే ఉంది. నేను 18 మాసాలు అమెరికా వెళ్ళా, ఎలక్షన్ ఉందండి. లోకేష్ బాబు తోడు 11 రోజులు అమెరికా వెళ్ళా, మళ్ళీ అమెరికా వెళ్ళా. నిత్యం ప్రజలకు అందుబాటులో 365 ఆ 11 రోజులు తప్ప, హైదరాబాద్లో రామోజీరావు చనిపోయిన రోజు పెళ్లిలో ఉండవు 5-6 రోజులు తప్ప నిత్యం ప్రజల్లోనే ఉన్నా, గన్నవరం కాన్స్టిట్యున్సీకి అందుబాటులో ఉన్నా, ఈ ఆఫీస్ అందుబాటులో ఉన్నా. కానీ చంద్రబాబు నాయుడు గారు అన్నది అదర్ దాన్ ఎన్ఆర్ఐలనేమో నేను అనుకుంటున్నా. మమ్మల్ని కూడా మాకు కూడా వర్తిస్తుంది. ఎన్ఆర్ఐ అంత మాత్రం పార్టీ ఫస్ట్ కదా, పార్టీ ఫస్ట్. అసలు గన్నవరం సమస్యల్ని పరిష్కరించడానికి నేను అసెంబ్లీలో ఎలుగెత్తి చాటుతున్నా. రిజిస్ట్రేషన్ యాక్ట్ కొత్తగా తీసుకొస్తే 2000 కోట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని మాట్లాడారు. అన్నం పేద ప్రజలకు అన్నం పెట్టిన అన్నం పథకం అక్రమార్కులు పాలవుతుందని వ్యాసాలు రాశారు, అసెంబ్లీలో మాట్లాడారు. దాదాపు నా కాన్స్టిట్యున్సీ సమస్యలను అన్ని మాట్లాడావు. విజయవాడ మీరు ప్రతి అంశాన్ని అడ్రస్ చేస్తున్నారు, అర్థమైంది. అంటే ఈ స్టార్ బక్స్ గురించి ఒక ప్రశ్న అడిగి మళ్ళీ వేరే దానికి వెళ్తాను. అంటే స్టార్ బక్స్ చుట్టూ తిరుగుతున్నారు మీరు. మీకోసం స్టార్ బక్స్ ఏమైనా పెట్టాలా అంటే మీరే పెట్టించారా? నేనేం పెట్టిస్తుంది కానీ నేను పెడదాం అనుకున్నా ఒక టైంలో, పెడదాం అనుకున్నా. లక్కీలీ ఈలోపు ఎవరో వేరే వాళ్ళు సెలూన్ షాప్ కూడా పెట్టి లీజ్కి ఇచ్చారు అది అంటారు. అవునా? అది నాది కాదండి, రామ్ కొనికి అని ఆయన రెంట్కి తీసుకున్నాడు. నా ప్రెమిసెస్, నాకు రెంట్ కడతాడు నా ప్రెమిసెస్. అది ఓకే, మొత్తం అది నాకు ఇండియాలో ఏ వ్యాపారం లేవు, ఐటీ వ్యాపారమే ఉంది. అమెరికాలో కూడా ఐటీ వ్యాపారమే ఉంది. ఇంకా మనం రాజకీయాల్లో తిరిగితే కొత్త వ్యాపారం చేసే టైం ఉండదు, ఉన్న వ్యాపారమే చెడగొట్టుకుంటూ వద్దు. ఏ రాజకీయ పార్టీ నాయకుడు వ్యాపారం డాలర్లు తీసుకొస్తున్నాం కదా. గన్నవరం నియోజకవర్గం చాలా కాస్ట్లీ నియోజకవర్గం, మినిమం 100 ఉంటేనే పని అవుతుంది అక్కడ. 2019లో 100, 2024 ఎన్ని వందలన్నా? ఈ 100 మళ్ళీ ఎట్లా తిరిగి వస్తాయి? రాజకీయ నాయకుడికి పదవి పిచ్చి ఉండాలి, అప్పుడు రాష్ట్రానికి మంచిది, దేశానికి మంచిది. ఏ నాయకుడైనా, నాట్ ఓన్లీ మీ. డబ్బు పిచ్చి ఉన్న రాజకీయాల్లో రావడం కరెక్ట్ కాదు. రెండు ఎన్ఆర్ఐలు రాజకీయాల్లోకి వస్తే స్వాగతించాలని నేను భావిస్తున్నా. అవినీతి తక్కువ చేస్తారని నమ్ముతున్నా. అంటే వాళ్ళు ఆదాయాన్ని వదులుకుని వస్తున్నారు కదా. కరెక్ట్. అంటే 100 పెట్టినా బాధ లేదు. గన్నవరం అంటే మైనింగ్ అడ్డ, మైనింగ్ ఎక్కువ ఉంటుంది. చంద్రబాబు గారు కూడా ప్రత్యేక ఫోకస్ పెట్టినారు అక్కడ. ఆడెవరున్నా కూడా ఆడ మైనింగ్ అనేది చేరకుండా కొంత ఫోకస్ అయితే పెట్టింటారంట. అలాంటి ఫోకస్ ఇప్పుడు కూడా ఉంది అంటున్నారు. మరి డెఫినెట్గా ఉంటుంది కదా. అక్రమ మైనింగ్ ఈ నియోజకవర్గంలో ఉండదు, సక్రమ మైనింగ్ ఉండదు నేనే చెప్పాను. సంవత్సరం నుంచి ప్రభుత్వం క్వారీలు ఆపి ఉంచింది. దాదాపు 890 ఎకరాలని ఏదో కంపెనీకి కట్టబెట్టారు. అంటే అమరావతి పట్టణానికి రోడ్లు వేసే కాంట్రాక్టర్ల కంపెనీలకి ఇచ్చిన పరిస్థితి. అలాగే నేను 8 సంవత్సరాలు ఈ ఒక్క గొంతుకే ప్రశ్నించింది గన్నవరంలో. చెరువులు ఊరమ్మడాస్తులు, నాది మెట్ట ప్రాంతం కాబట్టి 84 పంచాయతీల్లో చెరువులు ఎక్కువ. ఈ చెరువులను అడ్డగోలుగా దోపిడీ జరిగిందని నేను విమర్శించాను. ముందు డాక్టర్ రామచంద్రరావు విమర్శించాడు. నేను చెరువుల్లో చెరువులు ఊరమ్మడాస్తులు, తాత నాయనమ్మలకి 4 మనవాళ్ళు మనవరాళ్ళు ఉంటే తాత నాయనమ్మ ఈ మనవరాళ్ళకి మనవాళ్ళకి ఉమ్మడాస్తే ఎలాగో మీ ఊరు చెరువుల్ని పందికొక్కులాగా ఎవరో తవ్వుకుంటే మీరు ఎందుకు ఊరుకుంటున్నాను ప్రశ్నించిన గొంతుకు నాది. నేనే ప్రశ్నించిన అట్లాంటి అడుగుల పనులు ఎట్లా చేస్తా? నేను మొన్న ప్రభుత్వం జీవో ఇచ్చిన తర్వాత ఫ్రీగా ఇచ్చాను. మీరు చేశారు, మీరు చెప్పట్లేదు, మీరు ప్రమాణం చేశారు. ఆంజనేయ స్వామి మీద ప్రమాణం నేను చేసి చెప్తున్నాను, ఒక తట్ట మట్టి ఎత్తను, ఒక తట్ట మట్టి తరలించాలి ఇక్కడ నుంచి అని. మైనింగ్ చెరువులు అనేది చెప్పారు, చేశారు. మైనింగ్ సంబంధించి అక్రమ మైనింగ్ ఉండదు, సక్రమ మైనింగ్ ఉంటుందని చెప్పారు. మీరే చేశారా? అంటే చంద్రబాబు గారిని ఏమైనా వార్న్ చేశారా? ఇది పూర్తిగా వెంకట్రావు జాగ్రత్త, మైనింగ్ జోలికి వెళ్తే జాగ్రత్త అని ఏమైనా వార్న్ చేసి చెప్పారా? లేదు, నాకు ఎప్పుడు చెప్పలేదు ఆయన. అసలు ఇది నేను చెప్పా ఫస్ట్ చంద్రబాబు గారి కన్నా ముందు. ఓకే, గన్నవరం సెంటర్లో ఎలుగెత్తి చాటా, ప్రతి ఊరు వాడా చెప్పా. 84 పంచాయతీలు 104 ఊళ్ళలో అన్ని ఊళ్ళో నేనే చెప్పాను. మీ ఊరు చెరువులు ఉమ్మడాస్తులు ఎవడో తరలించబోతుంటే ఏ పార్టీ పందికొక అసంతృప్తి వస్తుంది మీ క్యాడర్లో. ఎవరైనా నాయకుడు గెలిస్తే ఏదో చేసుకోవాలి, ఇసుక అమ్ముకోవాలనో, మట్టి అమ్ముకోవాలనో, గ్రావెల్ అమ్ముకోవాలనో, కొండలు దున్నుకోవాలనో వస్తుందట. ఇక్కడ చెక్ పెట్టారు. ఇంకొకటి,
ప్రజల్ని నోట్లకు బానిసలు చేసింది నాయకులే. వాళ్ళ అవసరాల కోసము ఓటుకి నోటు ఇవ్వడం అనేది. గెలిచిన తర్వాత అప్పుడు కూడా చావులకు వెళ్ళినా, పెళ్లిళ్ళకి వెళ్ళినా, ఇంకో కార్యక్రమానికి వెళ్ళినా కూడా జోబులో డబ్బులు తీసి వాళ్ళని ఇచ్చేసి ఆ డబ్బులు ఇచ్చడం మా నాయకుడిని బానిసగా చేసింది నాయకులే. అయితే అది ఒక కల్చర్ ఉంది గన్నవరంలో. ఎప్పుడు ఏదైనా మంచికి వెళ్ళినా చెడుకి వెళ్ళినా ప్రజల చేతిలో డబ్బులు పెట్టడం అనేది ఒక కల్చర్ ఉంది. ప్రజల్ని నిందిస్తూ తప్పండి. నేను అదే మనం వచ్చాం కానీ అదే చెప్తున్నా నేను. ప్రజలని అలా తయారు చేశారు. ఇవ్వడం ఇస్తుంటే ఎవరైనా తీసుకుంటారు. ప్రజలు ఎప్పుడు వచ్చి మీరున్నారంటే వచ్చి నా 10 రూపాయలు అడగలేరు. కష్టం ఉందంటే అది పెట్టుకో అనేసి కాదని లేదు తీసుకుంటాను ఏదో ఇచ్చాడని నమస్తే పెట్టారు. కానీ ఇప్పుడు ఆ సంస్కృతి మీకు చెప్పెట్టారు. నేను ఎవ్వరికి రూపాయి ఇవ్వను, మీకు పని కావాలంటే నా దగ్గరికి రండి. ఏమి ఆరోగ్యశ్రీ నుంచి సీఎం రిలీఫ్ ఫండ్స్ కావాలా, ఎల్ఓసీలు కావాలా, ఏం కావాలి నా దగ్గరకు వచ్చి పని చేయించుకోండి, డబ్బులు అడగద్దనేసి మీరు ఒక కొత్త ఒరవడి తీసుకొచ్చారంటున్నారు. కొంతవరకు మీరు చెప్పిన దాంట్లో అర్థసత్యం ఉంది. కానీ చనిపోయినప్పుడు మట్టి ఖర్చులు ఎలాంటి బాబుని కార్యకర్తలు చూడాల్సిన అవసరం ఉంది, చూస్తున్నారు. సెకండ్ పాయింట్ ఏంటంటే ఈ కాన్స్టిట్యున్సీలో క్యాడర్ ఇలా అనుకుంటున్నారనే దానికి నేను శాసనసభ్యుడు అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ముందు షాపులు వచ్చాయి. ఆ ముందు షాపులు పార్టీ వాళ్ళు మీరు వేసుకోండి. ఎవరైతే పార్టీకి పనిచేసి ఒక యుద్ధం లాంటి పరిస్థితి నియోజకవర్గంలో ఉంది, తప్పుడు కేసులు, అక్రమ కేసులు, సక్రమ కేసులు పెట్టడం, అక్రమ కేసులు పెట్టడం, వైసీపీ కార్యకర్తల మీద కూడా తప్పుడు కేసులు పెట్టడం నేను ప్రతి ఊర్లో చెప్పే ఎన్నికలు. అలాగే ఉన్న గన్నవరంలో స్టేషన్లో కేసులు మొత్తం తగ్గిపోయి పెనలూరులోనే ఎక్కువ ఉన్నాయి. మన డిఎస్పీని అడిగా కేసులు ఎక్కువ గన్నవరంలో ఉన్నాయి, అక్కడ ఉన్నాయంటే ఆయన మా డిఎస్పీ 2 కాన్స్టిట్యున్సీలకి పెనలూరులో ఎక్కువ అవుతున్నాయి సార్, గన్నవరంలో ఏమన్నారు. ముందు షాపులు నేను పార్టీకే ఇచ్చాను, పార్టీ కార్యకర్తలకే ఇచ్చా. నేను రూపాయి ముట్టుకోలేదు దానిలో. లాటరీ కదా, లాటరీ కదా. లాటరీ వచ్చిన తర్వాత లాటరీలో ఎవరికి వస్తే వాళ్ళ పార్టీ వాళ్ళకి కూడా వస్తుంది కదా. లాటరీలో ఓన్లీ వైసీపీ వాళ్ళకి తెలుగుదేశం రాదా? అదే చెప్తున్నా. పార్టీ వాళ్ళకి ఇచ్చంటే మీరు ఇవ్వడం ఏంటి? ప్రభుత్వం నిర్వహించిన వేలం పాటలు అంటే లాటరీ ద్వారా నిర్వహించిన దాంట్లో ఎవరికైనా మీరు లాజిక్ మిస్ అవుతున్నారు సార్. లాటరీ వేసేటప్పుడు పార్టీ వాళ్ళని సిండికేట్ అవ్వమని చెప్పాను మాట వాస్తవం. వాళ్ళు సిండికేట్ అయ్యి 200, 300, 400 డీడీలు ఎత్తేనే వచ్చినాయి వాళ్ళకి కూడా. అలాగే ప్రభుత్వం నుంచి మేము అప్పనంగా కట్టబెట్టింది ఏం కాదు, అది కార్యకర్తలకే ఇచ్చా. మట్టి చెరువుల్లో మట్టి తవ్వేటప్పుడు పార్టీకి కేడర్ని పిలిచే ప్రెస్ మీట్ పెట్టా. గతంలో నేను ఎన్నోసార్లు విమర్శించా. ఇప్పుడు మట్టి ఫ్రీకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. రైతు సోదరులు ఇళ్ళకి కానీ మెరకు చేసుకుంటా కానీ పొలాలకు కానీ తోలుకోమనండి. మీరు బండి పెట్టుకోండి, ఆ బండికి వచ్చే డబ్బులు 50 రూపాయలు, 100 రూపాయలు లోడింగ్ తీసుకోండి. ట్రాక్టర్ కిరాయి 100, 150 ట్రాక్టర్ తీసుకుంటాడు. లారీ వస్తే ఊరుకోను. అయిన తర్వాత మైనింగ్ చేస్తే కేసులు కడతా. ఈవెన్ తెలుగుదేశం పార్టీ మీద కూడా కేసులు కట్టేమని చెప్పాను, మైనింగ్ వాళ్ళకి కానీ పోలీసులకు కానీ. ఇంకా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఏది వచ్చినా నియోజకవర్గంలో నేను వాళ్ళకి అవకాశాలు కల్పించాను. ఎలక్ట్రికల్ ఉద్యోగాలు ఉంటే వాళ్ళకి ఇప్పించాను. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఒక బడ్డీ కొట్టివ్వడం వల్ల గన్నవరం నియోజకవర్గం ప్రజల భవిష్యత్తు మారుతుందని నేను నమ్మట్లేదు. మల్లవల్లిలో అశోక్ లేలని వెనక్కి తీసుకొస్తానని చెప్పి గౌరవ మంత్రి లోకేష్ బాబు మార్చి 20 ఓపెన్ చేయించి 600 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. 15,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించకపోతే వచ్చే ఎన్నికల్లో నేను ఓటు అడగనని చెప్పాను. నేను నా మార్క్ లేకపోతే కేడీసీసీ బ్యాంక్ దేశంలో నెంబర్ 1లో పెట్టా, గన్నవరం కూడా మోడల్ కాన్స్టిట్యున్సీగా చేస్తా, మీ పిల్లల భవిష్యత్తు కోసం పనిచేస్తాను, నన్ను ఎన్నుకోండి అని అడిగి సార్ మీరు అన్న డబ్బులతో పక్కన పెడితే వీళ్ళకి చెప్పిన మాటను నేను కట్టుబడి ఉండేవాడిని. 427 కంపెనీలు చంద్రబాబు గారు ప్రభుత్వంలో 16,500 లక్షలకు ఎకరమిస్తే దాన్ని మళ్ళీ 16,500 లక్షలకు జీవో ఇప్పించాం. ముఖ్యమంత్రి గారిని కలిసి ఆయన ఎంత పెడదామని అడిగితే 40 లక్షలు పెట్టండి సార్, ఊళ్ళో అంత ఉందని చెప్పాను నేను ఎమ్మెల్యే కొత్తలో. అంటే ఆయన వద్దులే మనం 16,500 లక్షలకు ఇద్దామన్నాం, దానికి ఇచ్చేద్దామంటే ఇవ్వండి సార్, కానీ మీరు కండిషన్ పెట్టండి సార్ దయచేసి. 14, 19 ఇచ్చినట్టు కొంతమంది కంపెనీలు పెట్టలేదు, రియల్ ఎస్టేట్ లాగా కొంటే ఉపయోగం లేదు సార్, యువత ఉపాధి అవకాశాలు రావు సార్ అంటే ఆయన క్యాబినెట్లో యువరాజ్ గారితోనూ అభిషిక్త మాడమంటే నేను మాట్లాడి ఎండీ గారితో ఏపీఎంసీ. మల్లవల్లిలో 1600 ఎకరాలు మొత్తం ఉండేది, 1395 ఎకరాలు ఉంది. దాన్ని 16,000 లక్షలకి ఇచ్చాం. గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా ధన్యవాదాలు చెప్పాలి మీ ఇంటర్వ్యూ ద్వారా కూడా. ఎందుకంటే ఆయన 18 మాసాల్లో ఫ్యాక్టరీ పెట్టకపోతే, నేను 24 మాసాల్లో పెట్టకపోతే ల్యాండ్ ఎంత తీసుకున్నాం సార్ అని చెప్పాను. 18 మాసాల్లో పెట్టకపోతే ల్యాండ్ ఎంత తీసుకుంటాం పెట్టినందుకు అది ఒక పెద్ద మెగా ఫుడ్ కోర్ట్. థ్యాంక్స్ టు సీఎం గారు. ఎందుకంటే అక్కడ అశోక్ లేలాండ్ యాన్సిలరీ యూనిట్లు రాబోతున్నాయి. అశోక్ త్రిపాఠి అయినా సుప్రీం సొల్యూషన్స్ అని 300 కోట్లు ఇన్వెస్ట్ చేస్తాను నాకు ఫోన్ చేస్తే నేను ల్యాండ్ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాను. నేను ఎక్కడా రూపాయి ముట్టుకోవాలా. నా ఉద్యమం ఉద్యోగాలు సృష్టిస్తామే. 6,500 మందికి ఉద్యోగం ఇప్పించా ఆన్ రికార్డ్ చెప్తున్నా మీకు. ఈ రోజుకి ఈ సంవత్సరం 13 మాసాల కాలంలో 6,500 మందికి మార్కెటింగ్ ఉద్యోగాలు కాదు అదే మీరు అడుగుతారు నాకు తెలుసు. అంతే మీతో చెప్పే కదా ప్రాణ సంక్షేమం అని.
సో మల్లవల్లి పారిశ్రామిక కారిడార్లో 1390 ఎకరాలకు 490 ఎకరాలు ఎస్ఎల్ ల్యాండ్ అది కలపబోతుంది. వీరపనేని గూడెంలో కూడా మాకు ఇంకో ఎస్సీ ఉంది. కాన్స్టిట్యున్సీకి ఒకటే అని ముఖ్యమంత్రి గారు చెప్పిన వీరపనేని కూడా ఇంకో 47 ఎకరాలు ఉంది సార్, ఇది కూడా మా వీరపనేని కూడా ఎస్సీ కలపమంటే ఎందుకు ఒకటి ఉంది కదా అంటే కాదు ఇది కూడా కలపమని దానికి కూడా తెచ్చారు. 80 మందికి 100 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే ఎవరికైనా ల్యాండ్ ఇచ్చేస్తున్నాం. ఏపీఐఎస్లు ఆన్లైన్లో అప్లై చేసుకుంటాం. ఇక్కడ రికమెండేషన్లో నేను ఎవరిని నాగరాజు గారికి ఇవ్వండి, వెంకటరావుకి ఇవ్వండి, మా తమ్ముడికి ఇవ్వండి ఇట్లాంటి ఆలోచన లేదు. 2 మల్లవల్లిలో ఇవాళ 4690 మంది పనిచేస్తున్నారు. అశోక్ లేలాండ్ 600 మందిని హైర్ చేశారు. రాబోయే కాలంలో 1200 మందిని ఇంకో తీసుకుపోతున్నారు ఇంకో 3 నెలలు. అలాగే ఒక జాబ్ మేళా పెట్టి 50 ప్రధాన కంపెనీలు తెచ్చి నా సొంత డబ్బులు 20 లక్షలు వెచ్చించి 50 కంపెనీలు తెప్పించి హెచ్సిఎల్ టెక్నాలజీస్ నా కాన్స్టిట్యున్సీలో ఉంది. హెచ్సిఎల్ అని కూడా స్టాల్ పెట్టుకుంటే పెట్టినాను ఫస్ట్ ఇక్కడ హెడ్తో మాట్లాడి తర్వాత మేనేజ్మెంట్ ఎన్ని వేల మందికి ఉద్యోగాలు ఇప్పించారు చెప్పండి. చెప్తున్నాను. హెచ్సిఎల్ కూడా తెచ్చాం. వాళ్ళు 142 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. ప్రసాదం పాడులో నేను ఖర్చు పెట్టిన 20 లక్షల ఉద్యోగాలు ఏంటంటున్నావు? ఊరికే సేల్స్ ఎగ్జిక్యూటివ్ మార్కెటింగ్ అవన్నీ కూడా తాత్కాలికమే పాపం. కాదు మంచి కంపెనీలు చెప్పించాం. ఇప్పుడు మల్లవల్లిలో పనిచేసే వాళ్ళు అందరి మనం అన్ని ఉద్యోగాలు ఐటీ ఉద్యోగాలు నేను అబద్ధాలు ఆడుతూ నాకు ఇష్టం లేదు. అలాంటివి కాదు. చెప్పట్లేదు. ఇప్పుడు ఐటీఐ చదివిన వాళ్ళకి అశోక్ లేలాండ్ ఇచ్చింది. ఇంజనీరింగ్ కూడా తక్కువ మందికి ఇచ్చింది. ఈవెన్ 10th పిల్లలకి అమర్రాజా బ్యాటరీస్ వాళ్ళకి పిలిపించి వాళ్ళతో మేళ పెట్టితే 100 మందికి ఆఫర్ అయితే 22 మంది వెళ్ళారు ఇక్కడ నుంచి. సో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించింది. నేను ఇచ్చిన హామీకి నేను కట్టుబడాలి. వచ్చే ఎన్నికలు ఓటు అడగాలంటే చచ్చినట్టు నేను చేయాలి. నేను చెప్పిన